ఇంకొక విషయం ఏంది, ఈ పార్టీ ఇక్కడ పెడితే కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. గురువారమే నామినేషన్ ఫైనల్. రేణుకా చౌదరి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఏఐసిసి కీలక నేతగా పనిచేసి పలు బాధ్యతలు నిర్వహించినటువంటి రేణుకా చౌదరి గారు రాజ్యసభకు ఎంపిక కాబడ్డారు. రేణుకా చౌదరితో పాటు అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేసి సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను కూడా రాజ్యసభ వరించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తెలంగాణ నుంచి రేణుకా చౌదరి అలాగే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు ఒకసారి వీలుంటే ఫోన్ కలుపు అనిల్ కుమార్ యాదవ్ కూడా అవకాశాన్ని కల్పించింది. ఇక సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేయగా ఇంకా కర్ణాటక నుంచి మరో 3 కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రను కంటిన్యూ చేస్తూ ఆయనకు మళ్ళీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వద్దిరాజు రవిచంద్ర ఆ కమ్యూనిటీలో స్ట్రాంగెస్ట్ పర్సన్, అన్ని రకాలుగా బలవంతుడు. వద్దిరాజు రవిచంద్రకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఇక మిగతా వాళ్ళ ఎవరు బడుగుల లింగయ్య యాదవ్ కానీ ఆ తర్వాత హ్యాపీరావు కానీ వీళ్ళందరికంటే వద్దిరాజు రవిచంద్ర బెటర్ అని చెప్పి వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసింది. మొత్తానికి ఈ అందరికీ శుభాకాంక్షలు. ఏకగ్రీవం లాంఛనమే, ఏం ఇబ్బంది లేదు. మొత్తం 3 స్థానాల్లో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే 1 స్థానం బీఆర్ఎస్ పార్టీకి వస్తూ ఉంది కాబట్టి ఈ 3 నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇది